విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఒకప్పుడు మాలీవుడ్ అనగానే బి గ్రేడ్ సినిమాలు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమ అనగానే ఎవరికైనా కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలే గుర్తుకు వస్తాయి. లిమిటెడ్ బడ్జెట్లో ఎవ్వరూ టచ్ అయిన పాయింట్స్తో సినిమాలు తెరకెక్కిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నారు. ఓటీటీ పుణ్యమా అని కోవిడ్ టైంలో మలయాళ సినిమాలు అన్ని భాషల వారికి అలవాటు అయిపోయాయి. మాలీవుడ్ హీరోలు సైతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇంతకుముందు మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి ఒకరిద్దరు పేర్లు మాత్రమే తెలిసేవి. కానీ ఇప్పుడు అనేక మంది యంగ్ హీరో పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో మొదటిది దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్ తక్కువ సినిమాలతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస విజయాలు అందుకొని మాలీవుడ్ సూపర్ స్టార్గా ఎదిగాడు. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా మారాడు. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్గా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ముందుగా డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు డీక్యూబ్. స్ట్రైట్ తెలుగు చిత్రాల్లో నటించే స్థాయికి వచ్చాడు. సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం లక్కీ భాస్కర్, ఆకాశంలో ఒక తార వంటి మల్టీ లాంగ్వేజ్ చిత్రాల్లో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. నెక్స్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్. కర్తవ్యం అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీస్ అనే స్ట్రైట్ మూవీ చేశాడు. తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించాడు. గతేడాది సలార్ పార్ట్ 1లో వరదరాజమన్నారుగా అదరగొట్టిన పృథ్వీరాజ్ ఆడు జీవితం ది గోట్ లైఫ్ సినిమాతో 160 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. గురువాయూర్ అంబలనాదేయులతో డీసెంట్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగాను, డైరెక్టర్గాను రాణిస్తున్నాడు. ఆయన దర్శకత్వం వహిస్తున్న లూసిఫర్ 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తరువాత ఫహద్ ఫాజిల్. మలయాళ నేచురల్ స్టార్ ఫహద్ ఫాజిల్ ట్రాన్స్, అనుకోని అతిథి, మాలిక్ వంటి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్కు పరిచయం అయ్యాడు. పుష్ప ది రైజ్ మూవీతో విలన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఫహద్ పార్టీ లేదా పుష్ప అంటూ ఆకట్టుకున్నాడు. ఇటీవల ఆవేశం సినిమాతో 150 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి తన కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2తో పాటుగా వేటయాన్ మూవీలో నటిస్తున్నాడు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నారు. అలాగే కొన్ని మలయాళ చిత్రాల్లో భాగం అవుతున్నారు. టొవినో థామస్. ఓటీటీల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు టొవినో థామస్ ఫోరెన్సిక్, మాయానది, లూకా అలియాస్ జానీ, వ్యూహం అండ్ ది ఆస్కార్ గోస్ టు కాలా, మిన్నల్ మురళి, తల్లుమాల వంటి డబ్బింగ్ సినిమాలతో విశేషంగా ఆకట్టుకున్నాడు. 2018 చిత్రంతో 175 కోట్లకు పైగా వసూలు రాబట్టిన టొవినో ఇటీవల అన్వేషిప్పిం కండేతుం చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఆయన నటించిన నడీకార్ మూవీ మాత్రం ఫ్లాప్ అయింది. ప్రస్తుతం అజాయంతే, రందం, మోషనం సినిమాతో పాటుగా పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. తరువాత ఈ లిస్టులో ఉన్నది నివిన్ పోలి. టాలీవుడ్ జనాలకు కాస్త ఆలస్యంగా పరిచయమైన మలయాళ నటుడు నివిన్ పోలి. అక్కినేని నాగచైతన్యతో రీమేక్ చేయబడిన ప్రేమం మూవీ మాతృకలో హీరో ఇతనే. ఎన్నో మంచి సినిమాలు తీసిన నివిన్ ఈ మధ్యకాలంలో ఆశించిన సక్సెస్ సాధించలేకపోతున్నారు. మహావీరియర్ అనే చిత్రాన్ని తెలుగులోనూ ప్రమోట్ చేశారు. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే మాలీవుడ్లో అతడి స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదు. చివరగా మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీతో అలరించిన పౌలి ఇప్పుడు ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. వీరితో పాటుగా కంచుకో బోబన్, జయసూర్య లాంటి మరికొందరు హీరోలు కూడా మలయాళ చిత్ర పరిశ్రమలో తమ హవా కొనసాగిస్తున్నారు. మన హీరోలతో పోల్చుకొని చూస్తే వీరందరి మార్కెట్ తక్కువే అయినప్పటికీ మాలీవుడ్లో మాత్రం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయకులుగా నిలిచారు.